పుట్టగొడుగు ఉల్లిగడ్డ బిర్యానీ. సామాన్లు అందుకో. అబ్బో బిర్యానీ, అందులోను పుట్టగొడుగు ఉల్లిగడ్డ బిర్యానీ. మా నాన్నకి ఎంత ఇస్తావో. బాబాయ్ ఆ గిన్నె ఎక్కించే పోయి మీద ఒక 10 గరిటెలు నూనె వేసాయి. ఇప్పుడు ఫాదర్స్ డే కాబట్టి 10 గంటలు ఏమంటున్నావు, మరి మదర్స్ డే అయితే ఎంత అవసరమో అంతే వేస్తాం. అట్లేం ఉండదు. 1 2 3 4 5 6 7 8 9 10. ఏంటి సంగతి, బ్రహ్మాండమైన డ్రెస్సెస్ మా నాన్న కొనిచ్చిండు. అనుకోకుండా ఇవాళ ఫాదర్స్ డే అయింది. కొనిచ్చిండు కదా అని వేసుకున్నా. నిక్కర్లు బదులు మామూలు షార్ట్లు వేస్తావు కదా. చిన్న షెడ్ ఒకటి కొనిచ్చినావు. ఇన్నేళ్లుగా అదే వేస్తున్నా. ఉతికి వేసుకొని కష్టం తెలియాలి. కష్టం తెలియపోతారా? కష్టం తెలియకపోతే చెడిపోతారు. నా కష్టమేమో కానీ ఉతికినందుకే కష్టం ఎక్కువైపోతుంది. 3 బొక్కలు అయిపోయినాయి బాబాయ్. ఏదైనా కొత్తది కొని లేరా? కొందాం. నెక్స్ట్ ఫాదర్స్ డే కొనేద్దాం. ఎర్లీగానే వచ్చేస్తుంది. ఏముందిరా ఏడాది. అది నువ్వు ఉన్నప్పుడు పాయింట్. అవును, వాడి చెడ్డ అయింది. దాన్ని ఇంకా వాడితే ఏమవుతుంది బాబాయ్. బిర్యానీ ఆకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఉప్పు వేయి. రెండు వేయించి బాగా వేయించి. బాబాయ్ బాగానే మగ్గినట్టు అనిపిస్తుంది బాబాయ్. టమాటాలు మొత్తం వేసేస్తున్నా. చిన్న ఉల్లిపాయలు, పుట్టగొడుగులు, కారం వేసి కలిపేసి మూత పెట్టి మగ్గి. తొందరగా మగ్గనందుకు ఏమైనా నీళ్ళు పోయమంటావా? వద్దు, ఏమొద్దు. టమాటాల్లో నీళ్లున్నాయి, ఉల్లిపాయల్లో నీళ్లున్నాయి, అవన్నీ బయటకు వస్తాయి. మంట తగ్గించేసి మూత పెట్టేసి. ఏం చేయాలి? ఏంటిది? పువ్వు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, సోంపు, లవంగాలు, బండ పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి అండ్ ఫైనల్లీ కొత్తిమీర. ఇవన్నీ తీసుకెళ్లి చక్కగా ముద్ద చేసుకుని వస్తే ఈ లోపల ఇవి మగ్గిపోయి ఉంటాయి. కలిపేసి మిగతా కార్యక్రమం నడిపిద్దాం. అదిల్లా గో ఎట్ వన్స్ మై లాడ్. వెళ్ళొస్తాను బాబాయ్. నాన్నగారి గురించి మాట్లాడుకుందాం. సరే, తొందరగా వస్తా బాబాయ్. నానయ్య అన్నావంటే ఏదో రావనా, కలలే కన్నావంటే నిజమవనా. మూత తీసి కలుపు. మగ్గింది బాబాయ్ బానే, బ్రహ్మాండంగా. ఈ మసాలా ముద్ద వేసే. మసాలా ముద్ద. కొబ్బరి పాలు ఉన్నాయి అక్కడ వేసే. ఈ కొబ్బరి పాలు మనం తాగడానికి కాదా? ఊరికే అన్నాను లేరా.
నీళ్ళు అయ్యి వీటిల్లో 2 నింపు చెప్తా. ఒక ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేసాయి. మరి బియ్యం కడగాలిగా. చిట్టి ముత్యాలు బియ్యం కడగక్కర్లేదు, నానబెట్టక్కర్లేదు, విరిగిపోతాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఓహో. నిమ్మరసం. నిమ్మరసం. చిట్టి ముత్యాలు బియ్యం. చిట్టి ముత్యాలు. మంట కొంచెం తగ్గించాలి బాబాయ్. మూత పెట్టి బరువు పెట్టి వదిలే. ఒక్కొక్క ఉల్లిపాయతో ఒక మలేషియా వెళ్ళినట్టు, ఒక సౌదీ అరేబియా వెళ్ళినట్టు, ఒక దుబాయ్ వెళ్ళినట్టు, ఒక ఖతార్ వెళ్ళినట్టు. ఈ లెక్కన నువ్వు చాలా సార్లు ప్రపంచ యాత్ర చేసావు బాబాయ్. కొన్ని ఏ లేదా నా చేతి వంటతో నువ్వు ప్రపంచం మొత్తం తిరిగావు. కట్టేస్తున్నా. పుట్టగొడుగు ఉల్లిగడ్డ బిర్యానీ ఎలా తయారు చేసి? పుట్టగొడుగు ఉల్లిగడ్డ బిర్యానీ ఎలా తయారు చేశానంటే, ముందుగా దాకలో 10 గంటల నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో టమాటా ముక్కలు కూడా వేసి అందులోని చిన్న ఉల్లిపాయలు, పుట్టగొడుగులు, కారం వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, సోంపు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర అన్ని కలిపి ముద్ద చేసుకోవాలి. మగ్గుతున్న మిశ్రమంలో మనం తయారు చేసుకున్న మసాలా ముద్దను వేసి కొబ్బరి పాలు పోసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులో సరిపడా నీళ్లు, నిమ్మరసం కూడా వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న మిశ్రమంలో చిట్టి ముత్యాల బియ్యం కూడా వేసి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే పుట్టగొడుగు ఉల్లిగడ్డ బిర్యానీ రెడీ.